నవంబర్ 9 తారీఖున ప్రకటిస్తే రాజీనామా చేసి వచ్చిన తెలంగాణ వెనక తీసే ప్రయత్నం చేసింది. అయినా కూడా 2013 జూన్ 2 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇలా మీ పెత్తనం లేటి, మీ సాగుబాటు ఏడిది? మీరు హైదరాబాద్ బతకవచ్చు, హైదరాబాద్ నీళ్ళు మాయి, గాలి మాది, రోడ్లు మాయి, తినే తిండి కూడా మాది. మీరు బతకొద్దంటలేను, మీరు తిరగొద్దంటలేము. కానీ మా ఆత్మగౌరవం మీద, మా వ్యవస్థ మీద, మా ఆత్మగౌరవం మీద, మా వ్యవస్థ మీద, మా ఐక్యత మీద మీరు దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజానమ్మకం క్షమించేదారు కూడా నేను మనకిస్తున్నాను. ఎందుకంటే నువ్వు సినిమాలు ఆడినావు, నువ్వు ఇష్టం వచ్చి ఆడుకో, నీ సినిమాలు చూసి అభిమానులు కూడా ఉండొచ్చు, నేను కాదంటలేను. మీ సినిమా చూడొద్దంటలేను, మీకు అభిమానులు ఉండొద్దని అంటలేము. మీకు అభిమానులు ఉంచుకోండి, సినిమాలు ఆడండి, సింధులేయండి, దుంకులాడండి, ఏమైనా చేయండి. కానీ సాధించుకున్న తెలంగాణ వచ్చినాడు 11 రోజులు మేము ఉపవాసం ఉన్నా, ఎవరిని ఊగులాడతానికి ఉపవాసం ఉన్నాం. మాకు తెలంగాణ జిస్సుదారి కోనసీమ కొబ్బరి మొత్తం ఎండిపోయింది అంటున్నాం. కానీ 60 ఏళ్ళు మీ జిస్సుదారి కదా మీ అవస్థ పడ్డది, మీ పెత్తల కిందనే కదా మేము అవస్థ పడ్డది. అయినా కూడా మీ జోలికి రాలే, మిమ్మల్ని అడగలే, ఎడవసేయ కూడా చాపలే. కానీ ఉన్నది లేదు తిని మేము ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం. భారతదేశ చరిత్రలో తెలంగాణకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఇవాళ కూడా సెప్టెంబర్ 17 తారీఖున మహారాష్ట్రలో ఉన్న చంద్రగిరి కానీ, నాందేడ్ కానీ, అక్కడ కూడా సెప్టెంబర్ 17 తారీఖు నాడు జెండా ఎగరేస్తారు, జాతీయ జెండా. ఆనాడు నైజాం పరిధిలో ఉండబడిన 16 జిల్లాలు ఏతున్నాయో, అటు కర్ణాటక 3 జిల్లాలు, తర్వాత మహారాష్ట్ర 3 జిల్లాలు, తెలంగాణ 10 జిల్లాలు, మొత్తం కలిసి 16 జిల్లాలు. ఆనాడు స్వరాష్ట్రమై వెలుగొందిన మీరు వచ్చిన తర్వాతనే 1956లో వచ్చి నేను నూకలు తెస్తాను, తౌడు తీసుకురాని చెప్పి కలిపి మొత్తం తౌడు ఊదేసి నూకలు తిని మామూలు ఈ పని తీసుకొచ్చి, అందుకోసమనే హైదరాబాద్కు ఆమ్దాన్ని మొత్తం తీసుకుపోయి మీరు బాగు చేసుకున్నారు. మా వాళ్ళని ఏమనలే. ఒక్కనాడు తెలంగాణ ముఖ్యమంత్రి 5 ఏళ్ళు పరిపాలన చేయలేలే. మీరు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి 2 సార్లు ముఖ్యమంత్రి అయితే 2 ఏళ్ళు ఏనాడు ఉంచలే మీరు. పివి నరసింహారావు ప్రధాన ముఖ్యమంత్రి అయితే ఆయన కూడా 5 ఏళ్ళు కొనసాగలేదు మీరు. అదే మీ నీల సంజయ్ రెడ్డి, అదే మీ కాసు బ్రహ్మానందరెడ్డి, అందరు కూడా వాళ్ళ పీరియడ్ మొత్తం కూడా మీరు కొనసాగిండ్రు. మా తెలంగాణ మీద దాడి చేసిండ్రు. ఇవన్నీ కూడా మేము ఓర్చుకున్నాం, మీ జోలికి రాలే. అందుకోసం ఇప్పటికి కూడా నేను సోదరులుగా కలిసి ఉందాం.